ఈరోజు మనం చపాతీల్లోకి నంచుకొని తినడానికి ఎర్రగడ్డ టమాటాతో మసాలా ఎలా చేయాలో చూడబోతున్నాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొనేసి హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 4 ఎర్రగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది ఇందులోకి వేసి వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత బాగా వేయించుకోవాలి ఎర్రగడ్డల్ని. 1 స్పూన్ సోంపు వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ రాళ్ళు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక 1 మినిట్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు చల్లుకొని ఇంకొకసారి బాగా కలిపేయాలి. ఒక 1 మినిట్ బాగా కలుపుకుంటే చాలు. ఆ తర్వాత 3 టమాటాలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. టమాటా ఎర్రగడ్డలంతా బాగా గుజ్జుగా అవ్వాలి, అంతవరకు బాగా కలుపుకోండి. హీట్ వచ్చి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. వంట మొత్తం అయ్యేంతవరకు హీట్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఎక్కువ పెట్టినారంటే మళ్ళీ మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంటేనే బాగా ఉడుకుతుంది. ఎర్రగడ్డ టమాటా 5 నిమిషాలు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు పడుతుంది. బాగా కలుపుకుంటే అప్పుడు పచ్చి వాసన వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఆ తర్వాత 1 స్పూన్ కారం పొడి, ఆ తర్వాత చిటికెడు పసుపు, ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. ఒకటిన్నర గ్లాసులు నీళ్లు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని అలాగే వదిలేయాలి. అది టమాటా ఎర్రగడ్డ అంతా బాగా ఉడకాలి. సో ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోలేదంటే మీ టేస్ట్ తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి. మసాలా ఉడికేటప్పుడు ఈ విధంగా పైన కొద్దిగా నూనె వదులుతుంది అక్కడక్కడ. సో ఇంకొక 2-3 మినిట్స్ మనం బాగా ఉడికించుకొని స్టవ్ ఆపేసామంటే మన మసాలా వచ్చి రెడీ అయిపోయినట్లే. అంతే అండి, మసాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. అంతే, మన టమాటా ఎర్రగడ్డ మసాలా రెడీ అయిపోయింది. ఈ మసాలా మీరు వేడి చపాతీల్లో కానీ రైస్లో కానీ నంచుకొని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది. సో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి. టాటా బాబాయ్.